హలో లవ్లీస్, వెల్కమ్ టు షీజ్ వంకాయల. ఇవాళ అయితే నేను మీ అందరి కోసం చాలా సింపుల్ అండ్ ఈజీ డెజర్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. జస్ట్ సింపుల్గా మనం ఉన్న ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేస్తే చాలు. అండ్ ఈ డెజర్ట్ మామూలు డెజర్ట్ కాదు. హైదరాబాద్లోనే ది మోస్ట్ ఫేమస్ చార్మినార్ దగ్గర మీ అందరికీ మిలాన్ జ్యూస్ సెంటర్ తెలిసే ఉంటుంది. అక్కడ మల్బెరీ మలాయ్ ఇది చాలా చాలా ఫేమస్. సో ఆ రెసిపీ నేనైతే ఇవాళ ఇక్కడ ట్రై చేస్తున్నా. నాకు ఫస్ట్ అయితే ఈ ఐడియా ఎలా వచ్చిందంటే, మేము నిన్న ఈవినింగ్ బయటకు వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ మల్బెరీస్ అమ్ముతున్నారు. జనరల్గా స్ట్రాబెర్రీస్ అమ్ముతారు, అది తెలుసు. అండ్ మల్బెరీస్ అమ్మగానే నాకైతే ఫస్టే ఆ చార్మినార్ దగ్గర ఉండే ఈ డెజర్టే గుర్తొచ్చింది. సో అందుకనే వెంటనే కొనేసి నేనైతే డెజర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మనకి మల్బెరీస్ ఇట్లా అమ్ముతారు. సో ఈచ్ ప్యాకెట్ ఒక 50 to 80 రూపీస్కి మధ్యలో అమ్ముతారు. సో నేను ఇట్లాంటి ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నా. బికాస్ మీరు చూస్తే జస్ట్ 50 grams అంతే ఉన్నాయి. ఓకే, దీన్నే షతూత్ అని కూడా అంటారు. సో ఆ హైదరాబాద్లో ఉండే ఆ మల్బెరీ మలాయిని షతూత్ మలాయ్ అని కూడా అంటారు. ఇంతకీ మీరు ఎవరైనా టేస్ట్ చేశారా దాన్ని? నేనైతే చాలాసార్లు టేస్ట్ చేశాను. నాకు చాలా చాలా ఫేవరెట్ డెజర్ట్. నేను హైదరాబాద్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా తింటాను, అస్సలు మిస్ అవ్వను. ఇంగ్రీడియంట్స్ లిస్ట్లోకి వెళ్తే చాలా చాలా సింపుల్. ఒకటి మల్బెరీస్. సో దీని ప్లేస్లో మీరు స్ట్రాబెర్రీస్ కూడా రీప్లేస్ చేసుకుని డెజర్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి అమూల్ క్రీమ్, ఆ తర్వాత మిల్క్ మేడ్ కాకుండా మీరు షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో క్రీమ్లో ఈజీగా కలవడం కోసం అని చెప్పి నేనైతే మిల్క్ మేడ్ వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చి నట్స్ కంప్లీట్గా ఆప్షనల్. నాకు జనరల్గా డెజర్ట్స్లో చాప్డ్ నట్స్ వేసుకొని తింటే చాలా ఇష్టం, అందుకని ఇది. నెక్స్ట్ వచ్చి ఇది కోవా. ఎస్, మనం క్యారెట్ హల్వాస్లో వాటిలో వేస్తాం కదా, ఆ కోవా అనమాట. ఇది వేయటం వల్ల ఈ స్వీట్కి మంచి టెక్స్చర్ వస్తుంది. ఇది ఉంటే మీరు యూస్ చేయండి, లేదంటే కనుక ఉత్తి క్రీమ్లో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మల్బెరీస్ అయితే నేను శుభ్రంగా కడిగేసాను. మీరు ఖచ్చితంగా కడిగే వాడాలి. ఓకే, 3-4 times ఈజీగా కడగండి. చూసారా మల్బెరీస్ ఇలా ఉన్నాయి. మనం చేసేది చిన్న క్వాంటిటీయే కాబట్టి నేను తక్కువ నట్సే తీసుకున్నాను. సో జస్ట్ స్మాల్గా చాప్ చేసేయడమే నార్మల్గా. కొన్ని అయితే మనం మిక్సింగ్లో వేసేద్దాం, మిగిలినవి కొంచెం గార్నిష్కి దాచుకుందాం. ఓకే, యా. సో ఇట్స్ డన్. సో మిక్సింగ్ బౌల్ అయితే నేను తీసేసుకున్నాను. అందంగా ఉంటుందని కొంచెం గాజు. ఫస్ట్ అయితే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్ని బాగా షేక్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. స్క్వీజ్ ఎవ్రీథింగ్ ఇంటూ దిస్. నాకైతే అమూల్ క్రీమ్ చాలా చాలా ఇష్టం. నేను కర్రీస్లో వేస్తాను, దీంతో ఇంకా డెజర్ట్స్ కూడా చేస్తాను. మీరైతే ఎందులో వాడతారు ఈ క్రీమ్ని? నేనైతే ఎక్కువగా డెజర్ట్స్కే వాడతాను. సో ఖచ్చితంగా అమూల్ క్రీమ్ అయితే ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఫ్రెష్ క్రీమ్ వేసేసుకున్నాం కదా, దాని తర్వాత మనం మిల్క్ మేడ్ వేసుకొని మిక్స్ చేసేద్దాం. మిల్క్ మేడ్ అయితే మినిమంగా మనం 4 spoons వేసుకోవాలి. తర్వాత మీ చాయిస్కి తగ్గట్టు మీరైతే స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను స్వీట్ చాలా సటిల్గా తింటాను, అందుకని చెప్పి నేను 4 అయితే యాడ్ చేసా. నౌ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్. ఇది మిక్సింగ్కి కొంచెం ఓపిక్గానే ఒక 5 minutes మీరు మిక్స్ చేయాలి, అప్పుడే మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ డెజర్ట్కి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొంచెం మిల్క్ మేడ్ సరిపోయిందో అది చూద్దాము. ఆల్రెడీ హాఫ్ టేస్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం వేరే ఇంగ్రీడియంట్ వేసేద్దాం. ఇదే కోవా. దీనివల్ల మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. నేను కొంచెం దాచాను, అది దేనికంటే మనం పైన గార్నిష్ చేసుకోవడానికి. సో 1 spoon అయితే నేను ఇక్కడ వేసేస్తున్నా. అగైన్ మిక్స్ ఇట్. సో ఈ కోవా అనేది లంప్స్గా ఉండిపోయినా పెద్దగా ఏం పర్వాలేదండి, కలిసిపోతే బాగుంటుంది. లంప్స్గా ఉండిపోయినా ఏం పర్వాలేదు, ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ కోవా మధ్య మధ్యలో తగులుతుంటే కూడా బాగుంటుంది. నట్స్ వేసేద్దాం, కొన్ని గార్నిష్కి ఉంచుకుందాం. మిక్స్. నౌ ఎస్, మల్బెరీస్. ఈ ఫ్రూట్ ఉత్తిగా తింటే అంత టేస్ట్ ఉండదు, బట్ ఈ మలాయిలో కలిస్తే మాత్రం సూపర్ ఉంటుంది. అందుకే అనుకుంటే వాళ్ళు ఈ డెజర్ట్ అయితే డిజైన్ చేశారు. సో మంచిగా కడిగేసిన ఈ మల్బెరీస్ని మనం ఇందులో వేసేయాలి. నాకైతే చూడటాకే సూపర్గా కనిపిస్తుంది.
మీకెలా అనిపిస్తుంది? మీరు కావాలంటే ఈ మల్బెరీస్ క్రష్ కూడా చేసి వేసుకోవచ్చు, దీనిలో మంచి కలర్ ఇస్తుంది. అసలు డెజర్ట్ చూడండి చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. సో ఇప్పుడు మనం క్విక్గా గార్నిష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇందాక మనం సేవ్ చేసుకొని ఉంచుకున్న కోవా. ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఒక్క 30 మినిట్స్ చిల్ అయితే చాలు. నేను ఇవాళ రాత్రికే తిందాం అనుకున్నా కాబట్టి ఇప్పుడైతే నేను 30 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత మనం వచ్చి టేస్ట్ చేద్దాం. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. కాంట్ వెయిట్, ఫాస్ట్గా ఈ 30 మినిట్స్ అయిపోతే బాగుండు. 30 మినిట్స్ అయితే అయిపోయింది. మీరు దీనికన్నా ఎక్కువ టైం కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బట్ నేను ఆగలేక మినిమం 30 మినిట్స్ కాబట్టి ఇప్పుడు తిందామని చెప్పి డిసైడ్ అయిపోయాను. వావ్, మై చార్మినార్ డ్రీమ్స్. నాకు ఇది చూస్తే ఎప్పుడు చార్మినారే గుర్తొస్తుంది. అట్లా కొంచెం లేట్ నైట్లో వెళ్ళి చక్కగా చార్మినార్ దగ్గర డెజర్ట్ తింటుంటే అసలు ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో. సో చక్కగా మల్బెరీ అండ్ ఇంకా ఈ మలాయ్ వచ్చేలాగా. లెట్ మీ ఈట్. ఎంత బాగుందో తెలుసా. మేబీ మల్బెరీస్ నీకు ఫస్ట్ టైం తిన్నప్పుడు నచ్చకపోవచ్చు, అంటే దీనిలో ఏముంది అనుకోవచ్చు. బట్ మీరు వన్స్ ఈ డెజర్ట్ తినేసాక తర్వాత రోజు గుర్తొస్తుంది, అప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి తింటారు. అందుకని మీరు చార్మినార్ వాళ్ళకు వెళ్ళకుండా ఇక్కడ నేనైతే మీకు ఈ డెజర్ట్ ప్రిపేర్ చేస్తాను. సో చార్మినార్ దగ్గర అంటే హైదరాబాద్లో కాకుండా వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఈజీగా డెజర్ట్ అయితే మనం చేసుకోవచ్చు. కానీ మనం హైదరాబాద్ వెళ్ళలేను, ఎస్పెషల్గా నేను హైదరాబాద్ వెళ్ళలేను కాబట్టి బెంగళూరులో అయితే నేను ఈ డెజర్ట్ చేసుకొని తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డెజర్ట్. నాతో పాటు రవికి కూడా చాలా చాలా ఇష్టం. అందుకని చెప్పి ఈ డెజర్ట్ తనకైతే టేస్ట్ తినిపిద్దాము. ఎట్లా ఉందని చెప్తారో చూద్దాం. మల్బెరీ మలై నీ ఫేవరెట్ అని నాకు తెలుసు. నువ్వు టేస్ట్ చేసి నిజంగా చెప్పాలి ఆ టేస్ట్ వచ్చిందో రాలేదో. చాలా బాగుంది. 100కి ఎన్ని మార్క్స్ వస్తాయి దీనికి? కొంచెం టేస్ట్ రెలవెన్స్లో 90-95 కన్సిస్టెన్సీ సేమ్ ఉంది. మరి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓవర్ స్వీట్గా కూడా లేదు, చాలా బాగుంది. సో 95 అంటావు. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే లవ్లీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.